ఇప్పుడు శ్రీహరి గారు, నేను రెండు విషయాలు చెప్తానండి. ఇప్పుడు వీళ్ళు సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారం గురించి ఒక విషయం చెప్పాలా. ఇప్పుడు ఇదే దుష్ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వం మీద ఎవరైనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఏం జరిగేదే ఒకసారి ఆలోచన చేయండి. మనం ఎంత పోటాడాల్సి వచ్చేది. ఎవరో నీ అంతెందుకండి, మా ఆదోనిలో ఎవరో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా సింపుల్ గా పోస్ట్ పెడితే ఉద్యోగాలు పోయినాయి, పోస్ట్ పెడితే అరెస్ట్లు అయినాయి, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే మర్డర్ కేసులు పెట్టారు, వాళ్ళ 307 పెట్టారు, ఈ రకంగా వేధించారు. చివరికి మనమంతా కలిసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం నేరం కాదని హైకోర్టుకి వెళ్ళి జడ్జిమెంట్ తెచ్చుకుంటే కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితి. అంతెందుకండి, ఇప్పటికి కూడా మా ఊరు అందరూ కూడా బాగా చెప్పుకునే ఒక అంశం చెప్తాను చూడండి. మా దగ్గర కల్లుబావి రవి అని ఓ పిల్లడండి, ఆటో తోలుకుంటాడు. వాడు రోడ్లు సరిగా లేవు అని ఎమ్మెల్యేకి చెప్పండియా అని ఎవరితో అన్నాడు. ఆ దెబ్బకి ఆయన తీసుకెళ్లి 2 రోజులు చితకబాది వాడి మీద కేసులు పెట్టి వదిలిపెట్టారండి. ఇప్పటికి కూడా ఊరంతా చెప్పుకుంటారు ఆ విషయం. అంటే సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే గత ప్రభుత్వంలో ఏం జరిగేదో ఒకసారి అర్థం చేసుకోవాలి ప్రజలందరూ. ఈ రోజు చూడండి, వీళ్ళు ఈ రకంగా వాళ్ళ తొత్తులైనటువంటి కొంతమంది సోషల్ మీడియా వ్యక్తుల ద్వారా విపరీతమైన పోస్టులు, అమరావతిలో వరదలు వచ్చి మునిగిపోతుందని, లేదా ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ లేదనేటువంటి దారుణమైన అసత్యాలతో కూడినటువంటి పోస్టులు పెడతా ఉంటే కూడా కూటమి ప్రభుత్వం వైపు నుంచి కానీ మా వైపు నుంచి కానీ మేము సహనంతో ఉన్నాం. దీన్నే కదా నాడు నేడు అంటారు. ప్రజలు అర్థం చేసుకోవాలి ఆ రోజు పరిస్థితుల్ని, ఈ రోజు పరిస్థితుల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఆంధ్రప్రదేశ్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. సాఫ్ట్వేర్ ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ లో మనదే ప్రధానంగా మన పాత్ర ఉంది. అందరూ అక్కడ చూస్తారు కాబట్టి వీళ్ళ ఆ ప్లాట్ఫామ్ ని ఎంచుకున్నారు. అక్కడ దుష్ప్రచారం చేస్తే అందరూ నమ్ముతారనో, లేదా బ్రాండ్ ఇమేజ్, ఆంధ్రప్రదేశ్ కు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను పడేద్దామని వాళ్ళ ప్లాన్ వేశారు. ఇంతెందుకు సార్, ఇప్పుడు నేను రాయలసీమ విషయానికి వస్తాను, నా నియోజకవర్గాన్ని గురించి చెప్తాను చూడండి సార్. నాకు రోజుకు 500 మంది 600 మంది వచ్చి కలుస్తారు. 500-600 మందిలో తప్పనిసరిగా సగం మంది, అంటే 250 మంది నన్ను వచ్చి అడిగే ఒకే ఒక మాట, అయ్యా ఏదో ఒక ఉద్యోగం ఇప్పించాయా, నాకు 5,000 రూపాయలు స్వీపర్ ఉద్యోగం ఇప్పించాయా, చాలా 5,000 వస్తే సార్ మేము ఇల్లు గడిపేస్తామయ్యా అని దీనాతి దీనంగా వేడుకుంటారు. నాకు ఏం చేయాలో కూడా పాల్పోదు. మీరు ఇంకా అట్లా అనుకుంటారే ఉద్యోగాలే. ఆదోని అన్నది నా నియోజకవర్గం ఒకప్పుడు 2వ బాంబే లాగా ఉండేది. బ్రహ్మాండమైన ఫ్యాక్టరీలు, బ్రహ్మాండమైన జిన్నింగ్ మిషన్లు, స్పిన్నింగ్ మిషన్లతో బ్రహ్మాండంగా ఉండేది. ఈ 5 ఏళ్లలో సర్వనాశనం అయిపోయినటువంటి ఆదోనిని ఈ రోజు అందరూ బిచ్చమెత్తుకునే పరిస్థితి లాగా చేరుకునే, ఎవరు కనీసం ఉద్యోగాలు లేవు. చదువుకున్న వాడికి అసలు ఉద్యోగమే లేదు, చదువుకునేవాడు వాడు అసలు బతికే పరిస్థితి లేదు. ఈ స్థాయికి చేరుకుంది. ఇది నా ఒక్క నియోజకవర్గం పరిస్థితే కాదు, 175 నియోజకవర్గాల పరిస్థితి. దీన్ని ఏదో రకంగా బాగు చేయాలని ఈ జన్మభూమి 2 పేరుతోనో ఇంకో విధంగానో మీ ఊర్లకు పోయి, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి, మా ఆదోనిలో చదువుకొని బాగా బాగుపడిన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా కొన్ని 100,000 మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ జన్మభూమి 2ని దృష్టిలో పెట్టుకొని నా ఊరికి, నా రాష్ట్రానికి, నా ప్రాంతానికి ఏదైనా చేసుకుందామనే ఆలోచన వస్తే